పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక 25వ డివిజన్లో కేసీఆర్ కాలనీలో శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పద్మావతి కాలనీ, ప్రగతి కాలనీ, టీచర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, సాయినగర్ కాలనీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్ గుమ్మటి రవిపాల రమేష్, ఆడిపు తిరుపతి, బుగుళ్ళ తిరుపతి, కొండ్ర వెంకన్న, ముల్కల వెంకన్న, గూడలి సత్యం, బాలసాని సతీష్ గౌడ్, రుద్రవీరం సంతోష్, సాగి ఉమాపతి, పిట్టల లక్ష్మీ నరసయ్య, ప్రభాకర్ రెడ్డి, చంద్రమౌళి దాతలు, కాలనీ వాసులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ 21,50,000 రూపాయలతో గుడి నిర్మాణానికి పనులకి హామీలు ఇచ్చినందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మరియు ప్రముఖులు మాట్లాడుతూ ఈరోజు దాస వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు నన్ను ఆహ్వానించినందుకు పద్మావతి కాలనీ సంబంధించిన, కేసీఆర్ కాలనీ సంబంధించిన, మిగతా కాలనీ సంబంధించిన భక్తులకు, నాయకులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమం భాగంగా మరి ఏదైతే ఈ భూమికి సంబంధించిన దాతలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు. మరి ఏదైతే మొన్న ఆంజనేయ స్వామి గుడి సందర్శించినప్పుడు, గౌరవనీయ ఎమ్మెల్యే గారు సందర్శించినప్పుడు మరి గుడికి కావాల్సిన ఏదైతే 21,50,000 రూపాయలు ఆయన లెటర్ ద్వారా మరి మంత్రివర్యులు కొండ సురేఖ్ గారికి ఇక్కడ గుడి గురించి రాయడం జరిగింది. ఖచ్చితంగా అది సాక్ష్యం తీసుకొచ్చి ఇక్కడ గుడి నిర్మాణం చేపట్టడానికి కూడా ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. మరి దానిలో భాగంగా నేను ఎమ్మెల్యే గారి తరఫున హామీ ఇస్తున్నాను. మరి ఎమ్మెల్యే గారి స్పెషల్ ఫండ్లకు వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు ఈ పహారి గోడ కూడా పూర్తి స్థాయిలో సేకరించడానికి కూడా చేసేందుకు కూడా మేము అందరం కూడా సహకరిస్తామని చెప్పి మరి ఈ భూమి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ పెద్ద మనుషులందరికీ ప్రత్యేకంగా మా రవి, మా డివిజన్ అధ్యక్షుడు సామమూర్తి గారికి అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. పట్టణంలో 25వ డివిజన్లో మరియు పరమ పవిత్రమైనటువంటి కేసీఆర్ కాలనీ మరియు ప్రగతి కాలనీ, పద్మావతి కాలనీ, టీచర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, ప్రగతి కాలనీ వీళ్ళు వాస్తవ్యులు అందరూ మరి భక్తులు, స్త్రీలు, పురుషులు ఈరోజు శుభ సమయమందు దాసాంజనేయ స్వామి దేవాలయము నిర్మాణము స్థిర ప్రతిష్ట చేయడానికి గాను వీళ్ళంతా కూడా ఈ యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి వారు ముందుకు వచ్చేసి చక్కటి భూమి పూజ జరిపించి మరియు ఈ దేవాలయ అభివృద్ధి కొరకు ఆహర్నిశలు పాల్పడి ఎంతోమంది మహానుభావులు, భూదాతలు, శ్రమదాతలు ఒక్కరి నుండి అయ్యేటువంటి పని కాదు. ఒక్కళ్ళే ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, వాళ్ళకు కూడా పుణ్యం దక్కుతుంది. అక్కడ అందరు భాగస్వాములు కావాలి. మరి దేవాలయం అతి త్వరలో నిర్మాణం చేసినట్లయితే స్థిర ప్రతిష్ట మంచి గ్రామం పెద్దగా ఉంది. రేపు కార్యక్రమాలు జరుపుకుని వచ్చును. ప్రతి శనివారం అనుకో మనశ్శాంతికి చక్కగా భజన చేసుకోవచ్చు. రేపు శివరాత్రి అనుకో భజన చేసుకోవచ్చు. ఎన్నో కార్యక్రమాలు ఉంది. ఒక గ్రామంలో ఒక గుడి ఉన్నదంటే అది ప్రజలకు సంబంధించినటువంటిది. లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈరోజు చక్కటి కార్యక్రమానికి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి మహానుభావులు, పెద్దలు, భూదాతలు మరియు కమిటీ సభ్యులు అందరూ కూడా చక్కగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ఎంతోమంది ఓపికతో, క్షణంతో ఉదయం 9 గంటల నుండి సుమారు 11:30 గంటల వరకు చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎవరో దాతలు ప్రసాదం చేపించారు. ఓ దాతలు ఎవరో ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి ధన రూపేణ, వస్తు రూపేణ, శ్రమ రూపేణ సహకరించిన ప్రతి వారికి, కమిటీ సభ్యులకు అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఆలయము, ఈ దేవాలయము దాసాంజనేయ స్వామి దేవాలయము. అభయాంజనేయ స్వామి వేరే ఉంటాడు, భక్తాంజనేయ స్వామి వేరే, ఎన్నో ఉన్నాయి విగ్రహాలు. కానీ మన ఈ గ్రామంలో ఉండేటువంటిది దాసాంజనేయ స్వామి కాబట్టి మరియు పాల్గొన్న వారికి మరియు ఛానల్ వారికి, వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరు కూడా స్త్రీలకు, పురుషులకు, పెద్దలకు, గ్రామానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము. ఓం స్వస్తి. అందరికీ 25వ డివిజన్ ప్రజలకు, రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆదివారం రోజున ఉదయం 9:15 నుంచి దాదాపుగా 10:30 గంటల వరకు స్థానిక కేసీఆర్ కాలనీ, పద్మావతి కాలనీ, టీచర్స్ కాలనీ, ప్రగతి కాలనీ అన్ని కాలనీలకు అనుసంధానంగా ఉన్నటువంటి మంచి ప్లేస్లో మన గౌతమ్ నగర్ మురళీధర్ శర్మ అయ్యగారు వారి ఆశీస్సులతో ఈరోజు రామగుండం నియోజకవర్గంలో 25వ డివిజన్లో శ్రీ దాసాంజనేయ స్వామి భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది.
కావున కాలనీ భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క భూమి ఇచ్చినటువంటి స్పాన్సర్ కు అందరికీ విరాళంగా ఇచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా కేసీఆర్ కాలనీ తరపున అన్ని కాలనీ అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ 25వ డివిజన్లో ఇప్పటికీ ఒక 300 పై కోట్ల చిరుకు వర్కులు నడిచినాయి. రామగుండం అభివృద్ధి ప్రదాత రాజ్ ఠాగూర్ అన్న గారి ఆదేశాల మేరకు మొన్న కూడా ఈ యొక్క టెంపుల్ గత 17 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ ను కట్టాలి అనే ఒక ఉద్దేశంతో అన్ని కాలనీలను కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అన్న గారి దగ్గర పోవడం జరిగింది. సానుకూలంగా స్పందించి ఇక్కడికి ఒక 21,50,000 రూపాయలు కొండా సురేఖ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వరకు లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఈ అన్నగారు కూడా అనుకునే టైంలో హైదరాబాద్లో కొంచెం బిజీ షెడ్యూల్ ఉండే వాళ్ళకి రాలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ వస్తాన్ని మాటిచ్చారు. ఖచ్చితంగా ఈ గుడి డెవలప్మెంట్ కోసం కానీ కాలనీ డెవలప్ కోసం కానీ అందరం కూడా అన్ని కాలనీలు అందరూ కూడా సమిష్టిగా ధన రూపేణ వస్తు రూపేణ అందరు కలిసి కూడా ఎలాంటి విభేదాలు లేకుండా మంచి మనసుతో అందరం కూడా ఈ గుడిని నిర్మించుకోవడమే ఒక ధ్యేయంగా పనిచేస్తామని, ఈ కాలనీ అభివృద్ధి కోసం కూడా అందరం పనిచేస్తామని ఈ మురళీధర్ అయ్యగారు శర్మ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని తూచపోకుండా పాటిస్తామని, ఈ కాలనీ డెవలప్మెంట్ ఈ గుడి నిర్మాణమే మా ఒక ఏకైక లక్ష్యంగా కమిటీ సభ్యులందరం కాలనీ సభ్యులందరం అన్ని కాలనీలందరం కలిసి కూడా సమిష్టిగా ఆలోచించుకొని అందరం తీసుకున్నాం నిర్ణయం కాబట్టి ఈ గుడిని నిర్మించుకున్నాం. అందరూ కూడా దీనికి యొక్క సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి నిజంగా మేము ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మాకే మా శక్తి మాకు తెలియనట్టుగా మేము అసలు ఏ రోజు కూడా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటామని అనుకోలేదు. మేము ఒక చిన్నలో మేము అట్లాంటిది ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నామని శర్మ గారే ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి మాకు ఈ బలాన్ని ఈ శక్తిని ఇచ్చినటువంటి దేవదేవులకు ఆంజనేయ స్వామికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 25వ వార్డు ఉన్నటువంటి దాసాంజనేయును మనం దాదాపు 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము పూజలు జరుపుకుంటూ అలాగే వినాయక పూజలు జరుపుకుంటూ ఇక్కడ మనమందరం ఆనందంగా గడుపుతున్నాము. అలాంటి సందర్భంలో చాలా రోజుల నుంచి కూడా మనమంతా టెంపుల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నవి. అలాంటి సమయంలో మనకు మన ఎమ్మెల్యే గారు అటువంటి మక్కాన్ సింగ్ గారు మొన్న భోజన కార్యక్రమంలో ఆయన తనంతట తాను నేను సహకరిస్తా, ఎంతో ఎస్టిమేట్ వేసేనివ్వండి, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్నారు. అలాగే మేమంతా వెళ్ళి కలవడం మూలంగా మన దేవాదాయ శాఖ మంత్రి గారికి 21 లక్షల రూపాయల ఎస్టిమేషన్తో వారికి లెటర్ పంపించడం జరిగింది. దానివల్ల మనకు గుడి తయారయ్యే అవకాశాలు లేకపోయినా మనమందరం కూడా సహకరించుకొని తమ వంతు సహకారంతో చందాలు వేసుకొని గుడిని మంచి పరిశిష్టంగా నిర్మించుకోవాలని మన కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మనమంతా కూడా కాలనీ వాసులము మరియు కమిటీ మెంబర్లు ఇంకా ఎవరైనా ఉంటే అతిథులు పెద్దవాళ్ళు వాళ్ళ వీళ్ళ దగ్గర మనం అందరం శ్రమించి చందాలు వసూలు చేసి మంచి పరిశిష్టంగా గుడి నిర్మించుకుందామని ఆశిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.